డిఎస్సి ఉద్యోగ నియామకాల్లో జరిగిన అక్రమాల అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీ వేయించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ సవాల్ విసిరారు. డిఎస్సి ఉద్యోగాల నియామకాల్లో జరిగిన అక్రమాల అవకతవకలకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ ఏపీ జెన్ జెడ్ వార్ పేరుతో డిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా 3 రోజులుగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారంతో ముగిశాయి. పార్టీ ఇన్ఛార్జ్ వంగగీత విశ్వనాథ్ నేతృత్వంలో పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు అడపార్ రఘు, ముమ్మిడి శివశంకర్ ఆధ్వర్యంలో పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం జంక్షన్ వద్ద డిఎస్సి అభ్యర్థులు పలువురు, వారి తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు వంగగీత విశ్వనాథ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొనసాగిన ఈ దీక్షకు పిఠాపురం బార్ అసోసియేషన్ సభ్యులు సంఘీభావం తెలుపుతూ వారు కూడా దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కేవలం కాంటాక్ట్ పర్సన్స్ తో ఈ పరీక్షల నిర్వహణ చేయటం జరిగింది. నంబర్ 1. నంబర్ 2, ఉత్తీర్ణత సాధించిన తర్వాత మెరిట్ లిస్ట్ డిఓ ఆఫీస్ లో, కలెక్టరేట్ ఆఫీస్ లో కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ మెరిట్ లిస్ట్ ని ఎక్కడ కూడా ప్రాసెస్ చేయలేదు. అదే విధంగా మీకు ర్యాంక్ వచ్చిందని తెలియజెప్పే సమాచారం కూడా ఇవ్వకుండా కేవలం మీకు పోస్ట్ వచ్చిందని చెప్పడం, మరి వివిధ కేటగిరీలో ఉన్నవాడు మాకు హైయెస్ట్ మార్కులు వచ్చాయి కదా, హైయెస్ట్ ర్యాంక్ ఇది కదా అని మేము వెళ్తే నీకు ఉద్యోగం రాలేదు, నీది ఈ కోటాతో అయిపోయింది, నీ ముందున్న వారితో సరిపోయింది అని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి మరి ఈ డిఎస్సిని క్లోజ్ చేసి ఏవైతే చీకటి జీవోలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా కంప్లీట్ మరి మళ్ళీ రద్దు చేసేసుకుని పాత జీవోలు కూడా పెట్టడం జరిగింది. ఇదంతా కూడా ఎవరో మాటల్లో చెప్పేది కాదు. డిఎస్సి అభ్యర్థులు వారంతా సమాచారాన్ని సేకరించి స్పష్టమైన విశ్వసనీయమైన సమాచారంతో ఈ ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. ప్రభుత్వం రాజకీయంగా ప్రతిపక్షాలు చేస్తున్నాయని నెట్టివేసే ప్రయత్నం చేస్తుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి తప్పకుండా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఉత్తీర్ణత సాధించారో, ఎవరైతే పోటీ పరీక్షలో హైయెస్ట్ మార్కులు తెచ్చుకున్నారో వారికి న్యాయం జరగాలంటే మనమందరం కూడా పోరాటం చెయ్యాలి. ఆ యువకులకి మనమందరం కూడా మద్దతుగా ఉండాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రిలే నిరాహార దీక్షల కార్యక్రమం పెట్టడం జరిగింది. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. టిఎస్సి పరీక్షలో ఈ రకమైన ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేసి దీని మీద సిబిఐ విచారణ వేసి ఒకవేళ అబద్ధం అని తేలితే మీరే మళ్ళీ పదవి స్వీకారం చేయొచ్చు. అందుకోసం అని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరగాలి. అంతేకాకుండా సూపర్ 6 అని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల 3 నెలలు అయినప్పటికీ కూడా వారికి ఇప్పటికీ కూడా ఏమాత్రం అమౌంట్ రిలీజ్ అయినందుకు ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణం నిరుద్యోగ భృతిని రిలీజ్ చేయాలి, ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, సిబిఐ విచారణ చేయాలి, మరి మంత్రి గారు రాజీనామా చేయాలి. ఇవి వైఎస్ఆర్సీపీ డిమాండ్స్. మరి వైఎస్ఆర్సీపీ అంతా కూడా శ్రేణులు యావత్తు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులకి న్యాయం జరిగే వరకు మా మద్దతు వారికి ఉంటుంది. వారి తరపున మేము పోరాటం చేస్తాం.